మనల్ని నమ్మకమైనటువంటి కాపరిగా ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి మన మీద ఆయనకు దినదినము నూతనముగా వాత్సల్యత, ప్రేమ పుడుతూ ఉందట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ నూతనమైన ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని ఒక నూతనత్వంలోనికి నడిపించాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. ఒక నూతనమైనటువంటి ప్రేమ, నూతనమైనటువంటి వాత్సల్యత మనల్ని ఒక నూతనమైన జీవితంలోనికి ఆయన నడిపించాలని కోరుకున్నప్పుడు నూతనమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నూతనమైన దేవునికి నీ మీద ఉన్నటువంటి నూతన ప్రేమను బట్టి ఆయన్ను నువ్వు ప్రేమించగలుగుతున్నావా లేదా అనేది ఇక్కడ సమస్య. దేవునికి స్తోత్రం. ఆయన మన మీద నూతనమైన ప్రేమ ఈ రోజు ప్రేమిస్తున్నాడంటే రేపు ఇంకా ఎక్కువగా ప్రేమించబోతున్నాడు, ఎల్లుండి ఇంకా ఎక్కువగా మన మీద ప్రేమ ఆయన చూపించబోతున్నాడు. కానీ మన ప్రేమ ఎంతవరకు ఆ లెవెల్ పెరుగుతూ ఉందనేది ఇక్కడ సమస్య. దేవునికి స్తోత్రం. అది మనం ఆలోచించుకోవాలి. దేవుడు ఎప్పుడు తన ప్రేమను మన మీద పెంచుకుంటూనే ఉన్నాడు. అందుకే మనం పాపం చేసినా, తప్పు చేసినా, ఆయన సన్నిధానానికి రాకపోయినా, ఆదివారం ఆరాధన పర్వాలేదు అనిపించినా కానీ అవి లెక్కలోకి తీసుకోవట్లేదు. దేవుడు అది కనుక అంటే మనము దేవునికి వ్యతిరేకంగా చేసే కార్యాలను ఆయన లెక్కలోకి తీసుకుంటే మనం దేవుని యందు నిలబడలేము. దేవుని స్తోత్రం. ఇదే ఆయన చెప్తుంది. కాబట్టి ఈ ప్రేమను పక్కన పెట్టే, అంటే మనం చేసే పొరపాటులను పక్కన పెట్టే అంత ప్రేమ దినదినం ఆయనకు పెరగాలి. దీని అర్థం దినదినం మన పాపాలు పెరుగుతున్నాయి అని అర్థం. ఈరోజు 2 పాపాలు చేస్తే ఆయన ఒకలాగా ప్రేమించాడు అనుకుందాం, రేపు 3 పాపాలు చేస్తాం. ఇదే ప్రేమిస్తే ఒక పాపం ఎక్కువైపోతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ప్రేమ కన్నా మన పాపం ఎక్కువగా కనబడుతుంది. అందుకే ఆయన ఏం చేయాలి? ఈరోజు ప్రేమ కన్నా రేపు ప్రేమ వాత్సల్యత పెంచుకోవాలి, మార్చుకోవాలి. దినదినము వాత్సల్యత పెరుగుతూ ఉండాలి ఆయనకి. దాన్ని బట్టి మనం ఆలోచించాల్సింది, ఆయనకు వ్యతిరేక కార్యక్రమాలు దినదినము మనలో పెరుగుతూ ఉంది, పాపం పెరుగుతూ ఉంది లోకములో. ఈ లోకములో పాపానికి అనుగుణంగా ఆయన దయను, ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యతను ఆయన ఎప్పటికప్పుడు మార్పు చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదే ఇక్కడ వాక్యంలో చెప్తుంది, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుతూ ఉంది. లేకపోతే మనల్ని ఆయన కరుణించలేడు. ఆయన కోపాగ్ని మన మీద రగులుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది జరగకుండా, ఆయన కోపం రగులుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడు? తన వాత్సల్యతను పెంపొందిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే నేను చెప్పేది, ఆయన నూతనత్వాన్ని ఎప్పటికప్పుడు ఆయనలో నూతనత్వాన్ని ఆయన పెంపొందించుకుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనము ఒక దశలో నుంచి ఇంకొక దశలోకి, లేదా భక్తి ఇప్పుడు ఇలా ఉంటే రేపు ఇంతకన్నా మించినటువంటి భక్తిలోనికి మనం వెళ్ళాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడే మనకు అన్నీ మన వెంట వస్తాయి. దేవుని స్తోత్రం. వాక్యమేం అబద్ధం కాదు.